హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ తనువు నాదే చలి పార్ట్ 1 న్యూ స్టోరీ అండి. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కంటిన్యూ చేస్తాను. హైదరాబాద్‌లోని టాప్ రిచ్ హోటల్‌లో ఒక రూమ్‌లో అందమైన సుగంధ మల్లెలతో, గులాబీ రోజ్ పెటల్స్‌తో అలంకరించిన బెడ్. బెడ్ పక్కన టేబుల్. దాని మీద పాలు, పండ్లు, స్వీట్లు, అగరవత్తుల ధూపాలతో, మంచి పరిమళంతో గుప్పున గుబాళించి మత్తుగా తాకే మధుర సువాసన గాలులు. ఒకే బెడ్ వాల్‌కి అందమైన అమ్మాయిల ఫోటోలు, రోజ్‌తో లవ్ సింబల్స్ వేసి, ఆ పక్కనే కబోర్డ్ ఉంది. ఇక దాని లోపల అన్ని వైన్ బాటిల్సే ఉన్నాయి. ఇంకో సైడు సోఫా సెట్ అరేంజ్ చేసి ఉంది. ఆ రాత్రి ఆ రూమ్‌లోకి వచ్చే అమ్మాయి కోసం ఆ బెడ్ అలంకరించారు. అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు అర్జున్ రెడ్డి. తన కోట్ తీస్తూ పక్కన పడేసి కోపంగా సోఫాలో కూర్చున్నాడు. హౌ డేర్ యూ ఈడియట్! ఎంత పని చేసావురా! అని కోపంగా ఫ్లవర్ వాజ్‌ని కొట్టాడు. నాకు రావాల్సిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తావా? అది కూడా నేను ఛ! అని తిట్టుకుంటూ ఉన్నాడు. సిటీలో నీ బిజినెస్లు లేకుండా చేస్తాను. నిన్ను నీ కంపెనీస్‌ని కొలాప్స్ చేస్తాను అని సిటీలోనే టాప్ 2 కంపెనీ అయిన రాజీవ్ కంపెనీ చైర్మన్‌ని తిట్టుకుంటున్నాడు అర్జున్ రెడ్డి. ఇక 5 సెకండ్స్‌కు రూమ్ డోర్ లాక్ చేసిన సౌండు. ఇక తేరుకుని అసహనంగా డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఒక్కసారిగా అర్జున్ ఫ్రీజ్ అయిపోయాడు. ఎదురుగా దేవకన్య. అప్పుడే పాల కడల నుంచి బయటకు తీసిన లక్ష్మీదేవిలా ఉంది. పింక్ కలర్ బార్డర్ శారీ. ఇక మంచి సిల్క్ శారీలో హెయిర్ అంతా కూడా లీవ్ చేసి, లైట్ మేకప్, లైట్ జ్యువెలరీ, అందమైన నయనాలకు కాటుక దిద్దుకుని 2 కనుబొమ్మల మధ్యలో చిన్న బొట్టు పెట్టుకుంది. అసలు దేవుడు ఏ మట్టితో చేశాడో తెలీదు. అందానికి అప్సరసలా ఉంది. చాలా చాలా అందంగా చందమామలా ఉంది తను. ఆమెని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం, చిరాకు క్షణంలో ఎగిరిపోయింది. మై గాడ్ వాట్ ఎ బ్యూటీ అని హెయిర్ స్టైల్ చేసుకుని కమాన్ అని మీదకి లాక్కున్నాడు. బెదురుగా అతన్ని హత్తుకుంది. అతని చేతులు ఆమెను తడుముతూ ఉంటే ఆమె చేతులు మాత్రం గట్టిగా బిగిపెట్టింది భయంతో. ఆమెను అలానే హత్తుకుని రూంలోకి లాక్కొచ్చి ఆమెతో సహా బెడ్ మీదకు వాలాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరి పెదవులు జతచేశాడు. అతని నోటి నుంచి వచ్చే సిగరెట్ వాసనకు ఆమెకు కడుపులో తిప్పుతుంది. వికారంగా అనిపించింది. ఆ ముద్దు రెడ్డికి కొత్త కాదు, ఎందరికో పెట్టాడు. బట్ ఆమెకి మాత్రం అదే తొలి ముద్దు. వామిటింగ్ ఫీలింగ్ కంట్రోల్ చేసుకుని అతనికి కష్టంగా సహకరించింది. 10 నిమిషాలకు గాఢంగా ముద్దు చేసి వదిలాడు. ఇద్దరికీ ఊపిరి భారం అయ్యింది. ఆమెను వదిలి బెడ్ మీద అలాగే పడి ఉన్నాడు. ఆమె మాత్రం లేచి చెదిరిన చీరని సర్దుకుంది. ఆమె కూర్చుంటే అతను పడుకుని ఆమెని చూస్తూ ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అతను అడిగితే సన్నని తీయనైన గొంతుతో చందన అని అంది. ఓ నైస్ నేమ్ అంటూ ఆమెను దగ్గరగా చూస్తూ ఉన్నాడు. సరే ఓకే, నువ్వు వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆమెకు ముద్దిచ్చి వాష్రూంలోకి వెళ్ళాడు మన అర్జున్ రెడ్డి. అతను వెళ్ళగానే అప్పటి వరకు అణిచిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది చందన. జలజలా నీళ్లు రాలాయి. దేవుడేంటి నా రాత ఇలా రాశాడు అనుకుంటుంది. నా తనువు నా భర్తకు మాత్రమే ఇవ్వాలి అనుకున్నాను. ఇలా ఆడదంటే అలసిగా చూసేవాడికి డబ్బు కోసం ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ కల్లో కూడా అనుకోలేదు అని ఏడుస్తూ ఒక్కసారిగా చందన ఆ రూమ్ అంతా చూసింది. అర్జున్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర రెడ్డి, ప్రముఖ బిజినెస్ ఉమెన్ మేనకారెడ్డి దంపతులకు ఒక్కగానొక కొడుకు. 100 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది. ఆస్తికి తగ్గట్టు రెడ్డి బాబుకి అంతే బలుపు కూడా ఉంది. యాటిట్యూడ్ కి బ్రాండ్ అంబాసిడర్. ఒక అమ్మాయి అంటే తన వరకు పడక సుఖాలు ఇచ్చేది మాత్రమే అన్న ఫీలింగ్. లవ్ అనేది ట్రాష్ అంటాడు. అందంలో మాత్రం అచ్చం హాలీవుడ్ హీరోలా ఉంటాడు. గుణంలో కాదు. 6 ఫీట్ హైటు, మ్యాల్లీ బియర్డ్, సిల్కీ హెయిర్, వైట్ స్కిన్ టోన్ తో
చాలా హ్యాండ్సమ్ గా అందంగా ఉంటాడు. అమ్మాయిల కలల రాజకుమారుడు. ఇంత అందగాడు ఇండియాలో పుట్టాడు అంటే అసలు ఎవ్వరూ నమ్మనే నమ్మరు. చందన తన తండ్రి చాలా డబ్బున్నవాడు. అతని రెండో భార్య కూతురే చందన. కానీ తను బ్రతుకుతుంది కటిక పేదరికంలో. ఇప్పుడు తన తల్లి జానకికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఇక బోన్ మ్యారో ప్లాంటేషన్ కి 25 లక్షలు కావాలి. అక్కడ తెలిసిన చోట వెతికి 10 లక్షలు అయితే చేసింది. ఇంకా 15 లక్షలు కావాలి. తన ఫ్రెండ్ ద్వారా ఈ రౌడీ ప్లే బాయ్ అర్జున్ రెడ్డి కోసం తెలిసి అతన్ని కాంటాక్ట్ చేసింది చందన. అతనికి చందు నచ్చడంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఒక్క రోజుకి 10 లక్షలు. కాబట్టి అతని దగ్గరికి వచ్చింది చందన తన తల్లిని బ్రతికించుకోవటం కోసం. ఇక ఇలా ఉండగానే అర్జున్ ఫ్రెష్ అయి వచ్చాడు. అందంగా ఉన్న చందనాన్ని చూసి వావ్ సూపర్ అని అనుకుంటూ ఆమెను అలా చూస్తూ ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే చందన అతని బేర్ బాడీని చూడలేక తలదించుకుంటుంది భయంతో. ఫస్ట్ టైమా అని అర్జున్ అడగగానే ఉలిక్కిపడి చందన అవును సార్ అని అంది. ఓకే మరేం తీసుకుంటావు? లేదు సార్ ఏమీ వద్దు, నేను తినే వచ్చాను అని అంది. హౌ నైస్, నా కోసం ఏదైనా తిను అని ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆమెను చూస్తూ ఆమె పక్కనే కూర్చుని తను తల నుంచి కారే వాటర్ ఆమెపైనే చిలకరించి నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని అంటూ ఉండగానే కళ్ళు మాత్రం తలెత్తి చూసింది చందన. ఈలోపు ఎవరో డోర్ లాక్ చేస్తూ ఉంటే చి ఈడియట్స్ అని అరిచి కోపంగా డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. ఎదురుగా ఉగ్ర రూపంతో ఉన్న రాజీవ్ రెడ్డి కనిపించాడు అర్జున్ కి. ఛ అని అనుకుని అసహనంగా చూసి ఏంటి ఎక్కడికొచ్చారు అని అడిగాడు యాటిట్యూడ్ గా. లోపల ఎవరున్నారు అని ఆవేశంగా అరిచాడు రాజీవ్. హలో మిస్టర్ రాజీవ్ గారు, ఇట్స్ మై పర్సనల్, గెట్ లాస్ట్ అని కోపంగా చెప్పి డోర్ వేయబోతూ ఉంటే రెడ్డిని నెట్టి లోపలికి వచ్చాడు రాజీవ్. లోపలికి వచ్చిన రాజీవ్ని చూసిన చందన నిలువెల్లా ఉనికిపోతుంది. ఏ మిస్టర్ బయటికి వెళ్ళండి అని అంటున్న రెడ్డి రాజీవ్ చందు చూసుకోవటం చాలా షాకింగ్ గా అనిపించింది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని రాజీవ్ అడిగితే అది నా పర్సనల్ అని అంది కళ్ళు తుడుచుకుంటూ చందన. ఏం జరుగుతుంది ఇక్కడ అని రెడ్డి షాకింగ్ గా చూస్తున్నాడు వాళ్ళని. మనీ కోసమా ఇదంతా? పద నేను ఇస్తాను అని చందు చేయి పట్టుకున్నాడు రాజీవ్. రెడ్డి ఒక్కసారిగా మధ్యలోకి వచ్చి హలో సార్, తను నాకు వదిలేసేయండి అని రాజీవ్ని నెట్టి చందుని దగ్గరికి లాక్కున్నాడు. రాజీవ్కి కోపం వచ్చింది. రే రెడ్డి నువ్వు తప్పుకో, అనవసరంగా నాతో పెట్టుకోకు అని కోపంతో వేలు చూపిస్తూ బెదిరించాడు రాజీవ్. ఛా ఆహా హట్నా, తనను ఈ నైట్ కు నేను బుక్ చేసుకున్నాను. ఇంత అందం నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు అని చందు బొగ్గ మీద ముద్దిచ్చాడు. రాజీవ్కి కోపం పెరిగి రెడ్డిని ఒక్కసారిగా పక్కకు నెట్టాడు. చంద్రాన్ని దగ్గరకు తీసుకుని పదరా ఇంటికి వెళ్దాం, మీ అమ్మ ట్రీట్మెంట్ మనీ నేను ఇస్తాను అని అన్నాడు. రాజీవ్ని నెట్టి కోపంగా చూస్తూ అక్కర్లేదు, మీరిచ్చే మనీ నాకు నాగుపాముతో సమానం అని అంది ఏడుస్తూ చందన. డోంట్ డూ దిస్, నువ్వు నా బిడ్డవురా, ఇలాంటి చీప్ ప్లే బాయ్స్ దగ్గరికి రావటం ఏంట్రా నువ్వు? ఛీ, నీకు గ్రాండ్ గా మంచి రిచ్ పర్సన్ తో మ్యారేజ్ చేస్తాను పదా అన్నాడు రాజీవ్. రెడ్డి షాక్ అయ్యాడు. తను ప్రీతినా అని చందనాన్ని చెప్పింది మరి నాతో. ఓ అంటే రాజీవ్ రెడ్డి గారి సెకండ్ వైఫ్ ఝాన్సీ అని ఏదో నేమ్ ఉంటుంది, ఆవిడ కూతురా అని తను కన్నింగా నవ్వుకుని ఆహా ఏం దొరికావు రాజీ మామ, నీ కూతురంటే నీకెంత ఇష్టమా? నా శాడిస్టిక్ లవ్ అంతా దానిపై చూపించి నిన్ను ఆడుకుంటూ ఉంటాను చూడు అని హెయిర్ రఫ్ చేసుకుని చందన ప్రీతి గారు నాకు అగ్రిమెంట్ చేశారు, సో నువ్వు నా దానివే అని దగ్గరికి తీసుకుని రాజీవ్ని చూస్తూ ఇద్దరు పెదవులు జత చేశాడు రెడ్డి. రాజీవ్ కోపంగా అర్జున్ రెడ్డిని లాగేసి చెంప మీద కొట్టాడు. ఇక ప్రీతిని వాష్ బేసిన్ దగ్గరకు తీసుకొచ్చి ఫేస్ వాష్ చేపించి పద బంగారు వెళ్దామన్నాడు. తండ్రి కూతుళ్ళని చూసి ఇంకా
రౌడీలా నవ్వి, మామా నీ వీక్నెస్ ఇదన్నమాట. నీ కూతురు పెదవులు ముట్టుకుంటేనే ఇంతలా మండుతున్నావు, అదే ఇంకిదంతా చూస్తే అని రెడ్డి దీర్ఘం తీస్తూ అంటూ ఉంటే, రే రెడ్డి, ఆ మాట పూర్తి కాకముందే నీ తల నరుకుతా. నా బిడ్డను గౌరవంగా చూసుకుని ఇంట్లోకి కోడలుగా పంపుతాను. నీలాంటి బజారు మనిషి దగ్గరికి కాదు. మా ఇంటిని రాజీ వరిచి ప్రీతి చేయి పట్టుకుని బయటకు వస్తూ ఉంటే నేను రాను అని చేతిని విదిలించింది ప్రీతి. అసహనంగా వచ్చాయి ఇక రాజు మాటలు. మీరు ఇదే మాట అందరితో ఎందుకు చెప్పలేదు? నేను మీ కూతుర్నేనని. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. మీకు నాపై ఎటువంటి రైట్ లేదు. దయచేసి మర్యాదగా వెళ్ళిపోండి. నాకు చాలా మనీ కావాలి, అందుకు నేను ఏదైనా చేస్తాను అని చిన్నగా అరిచింది ప్రీతి. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. తను ఎంత దుఃఖం అనుభవిస్తుందో రెడ్డి రాజీవులకు అర్థమయ్యింది. 2 సెకండ్ల తర్వాత, నేను ఇస్తాన్రా అని అన్నాడు రాజు మనీని. మీరిచ్చే డబ్బు కన్నా నా తనువిచ్చి నేను సంపాదించిన డబ్బు నాకు చాలా విలువైంది అని అంది ప్రీతి. ఆమె మాటలకు రాజు గుండె తరుక్కుపోతూ ఉంటే ఇక రెడ్డి రాక్షస ఆనందం వచ్చింది. ఆహా, ఈ రోజు నాకు జరిగిన అవమానం కంటే నీకు జరిగింది చాలా పెద్దది రాజు మామ. సో ప్లీజ్ గో అని డోర్ చూపించాడు రెడ్డి. రాజీవ్ రెడ్డిని కోపంగా చూసి, నా బిడ్డను ఎట్టి పరిస్థితిలోని తాకనివ్వను అని ప్రీతిని బయటకు తీసుకువస్తూ ఉంటే డోర్ దగ్గరకు రాగానే రాజుని నెట్టి ప్రీతిని లోపలికి లాక్కున్నాడు సడన్ గా. రే రెడ్డి, డోర్ తీరా అని బయట నుంచి డోర్ బాదుతూ ఉంటే లోపలికి ఏమీ వినిపించట్లేదు. ప్రీతిని హత్తుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. కన్నీళ్లతోనే ఇష్టం లేకుండా ఆ ముద్దును అతను చేసే గాయాన్ని ఓర్చుకుంది. 10 నిమిషాలకు వదిలి ఆమె ఫేస్ చూసి, మిల్కీ లాంటి నీ ఫెయిర్ వైట్ బ్యూటీ కాస్త ఇలా రాడిష్ అయిపోయింది. గో వాష్ చేసుకుని వచ్చే, ఇక రైడ్కి వెళ్దామని కన్ను కొట్టాడు. రెడ్డికి ఎవరు బాధ పట్టదు కదా అనుకుని ఓకే సార్ 10 నిమిషాలు అని వాష్రూమ్ లోకి వెళ్ళింది ప్రీతి. ఆమె వెళ్ళటం ఆలస్యం. దానికి పొగరుగా నవ్వుతూ బెడ్ మీద దడేళ్ళ పడి ఫోన్ తీసుకుని అప్పటి వరకు ఒకరికి ఇక లైవ్ చూపించిన సీన్ అన్ని కట్ చేసి కాల్ చేశాడు. విన్నారు కదా, సో అంత సక్సెస్. రాజీవ్ నాడుకునే అందమైన ఆయుధం మన చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటే వాష్రూమ్ డోర్ ఓపెన్ కావటంతో ఇక కాల్ కట్ చేసి ఆమెని మిస్మరైజింగ్ గా అలానే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. మరి చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. మీరిచ్చే రీచ్ని బట్టి నేను తప్పకుండా స్టోరీ కంటిన్యూ చేస్తానండి. ఈ స్టోరీలో మంచి సస్పెన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్టోరీ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.